వెల్కమ్ టు నేటివ్ ఇండియా టీవీ ఛానల్. వార్తలు చదువుతున్నది మీ ప్రమీల. అధికారం ఇచ్చారు, అభివృద్ధి చేసి చూపిస్తాం. కోహిర్ మున్సిపల్ చైర్మన్ ఎం అశోక్ ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి చైర్మన్ పీఠం దక్కించుకున్న విషయం తెలిసిందే. కోహిర్ మున్సిపల్ చైర్మన్ ఎం అశోక్ నేటివ్ ఇండియా మీడియా సమావేశంలో మాట్లాడుతూ, నా గెలుపుకై కష్టపడి పనిచేసి అధికారం అందించిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కోహిర్ మున్సిపల్ గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. త్వరలోనే కోహిర్లో గల సమస్యలపై దృష్టి పెట్టి సమస్యలు తీర్చే విధంగా కృషి చేస్తాం అన్నారు. ముఖ్యంగా నీరు, వీధి లైట్లు, పరిశుద్ధ ఇతర పనులు ప్రారంభిస్తాం అన్నారు. తమకు ప్రతిక్షణం అన్ని విధాలా సహకరించాలని కోరారు. అది ఖచ్చితంగా నేను నెరవేరుస్తా, ఆ బాధ్యతగా ఫీల్ అవుతూ నేను ఇచ్చిన ప్రతి హామీని ఖచ్చితంగా నెరవేర్చే విధంగానే ముందుకెళ్తా. మరి ముఖ్యంగా ప్రజలందరూ, నాయకులందరూ, అక్కడ ఉన్నవారు నాకు చాలా సపోర్ట్గా నాకు పనిచేసిన వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నా. ముఖ్యంగా కోయిర్ మున్సిపాలిటీ నుంచి చైర్మన్గా నాకు అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నా వెనుక ఎంతోమంది నా గురించి పనిచేసిన వారు, చాలా కష్టపడి నా కొరకు పనిచేసిన మిత్రులకు, మీడియా మిత్రులకు ముఖ్యంగా, అదేవిధంగా రాజకీయంగా ఎంతో పెద్ద స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నా కొరకు నన్ను చేయాలని చెప్పడం జరిగింది. వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ ఏవైతే హామీలు ఇచ్చిందో, వాటర్ సమస్య తీరుస్తున్నాము, వాటర్ ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడంతా బోర్లు వేసాము, ఇంకా మోరీలు ఉన్న దగ్గర అండర్ డ్రైనేజ్ వర్క్ చేస్తామని మాట ఇచ్చినాం, రోడ్ల కొరకు మాట ఇచ్చినాం. ఎక్కడైతే స్తంభాలు లేవో, కరెంటు ప్రాబ్లం ఉందో అవన్నీ తీరుస్తామని మేము టౌన్ ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము హామీలు ఇచ్చినాం. మా సభ్యులంతా ఆ హామీలను నెరవేర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాకు ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వంలో 15 కోట్ల బడ్జెట్ ఆల్రెడీ ఉంది కనుక అది అన్ని వార్డులకు డివైడ్ చేసి ప్రతి పనిని మేము ఖచ్చితంగా తీరుస్తాం, నెరవేరుస్తాం. ప్రజల హామీలను తీర్చడానికే మేము ఈ గద్దె మీద కూర్చున్నాం. ఎక్కడ అన్యాయం జరగకుండా, ఎలాంటి లోపం ఉన్నా మేము సరిచేస్తూ ముందుకెళ్తాం. ఈరోజు ముఖ్యంగా కరెంటు ఏదైతే లైట్లు ప్రాబ్లం ఉందో అది ఈ 1 వీక్లో పూర్తిగా 2-3 రోజులలో అది కంప్లీట్ చేయమని చెప్పడం జరిగింది. రెండవది, అక్కడక్కడ వాటర్ పైప్ లైన్ల డ్యామేజ్ ఉందని తెలిసింది. అవన్నీ ఒక లిస్ట్ తయారు చేసి ఎక్కడ ప్రాబ్లం ఉందో అది కూడా కంప్లీట్ చేయమని, వాటర్ ఎలాంటి డిస్టర్బ్ లేకుండా ఉంచాలని చెప్పినాం. మరి ఒక విషయం ఏంటంటే, ఏ సమస్య ఉన్నా, ముఖ్యమైన సమస్య ఏంటంటే కొన్ని రోజులుగా మోరీలన్నీ నిండిపోయి ఉన్నాయని ప్రజలు తెలియజేయడం జరిగింది. అవన్నీ కూడా ఎక్కువ మంది స్టాఫ్ను పెట్టైనా సరే వాటిని కూడా క్లీన్గా ప్రజలకు శుభ్రంగా ఉంచడానికి మేము ప్రయత్నం చేస్తాం. అది ఖచ్చితంగా నెరవేరుస్తాం. ప్రజలు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని మేము దుర్వినియోగం చేయకుండా ప్రజల మెప్పు కొరకే పనిచేస్తామని తెలియజేసుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన ఎన్టీవీ ఛానల్కు ప్రత్యేకంగా నాకు ఈ అవకాశం ఇచ్చి మాట్లాడడానికి, నాపై నమ్మకం ఉంచి నా దగ్గరకు వచ్చిన వీరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.